ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. కోవిడ్-19 ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలంగాణతో సహా 9 రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్లో 137 లింక్ రోడ్లు నిర్మించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారక రామారావు చెప్పారు. మన దేశంలో గత 24 గంటల్లో 46,000 కోవిడ్ కేసులు తాజాగా నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 85,53,657కి పెరిగింది. భువనగిరి కిల్లాను ఆహ్లాద కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కోవిడ్-19 ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలంగాణతో సహా 9 రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రాలు తాము అనుసరిస్తున్న కోవిడ్ నివారణ చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. కొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. హైదరాబాద్ నుంచి మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్య నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోవిడ్ నివారణకు తెలంగాణ తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారక రామారావు వెల్లడించారు. హైదరాబాద్లో 137 లింక్ రోడ్లు నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. నగరంలోని 3 లింక్ రోడ్ల ప్రారంభం తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 నుంచి రాయదుర్గం లెదర్ పార్క్ వరకు నిర్మించిన లింక్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం రాయదుర్గం లెదర్ పార్క్ వద్ద అండర్ పాస్ వంతెన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తారక రామారావు మాట్లాడుతూ లింక్ రోడ్లతో పట్టణీకరణ వేగంగా పెరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో గత 24 గంటల్లో 46,000 కేసులు తాజాగా నమోదు కావడంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 85,53,657కి పెరిగింది. 490 మంది మరణించడంతో మృతుల సంఖ్య 1,26,611కి చేరుకుంది. వరుసగా 11 రోజు తాజా కేసుల సంఖ్య 6 లక్షల కంటే తక్కువగా ఉంది. మొత్తం 5,09,653 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 48,405 మంది డిశ్చార్జ్ అయ్యారు. జాతీయ రికవరీ రేటు 92.56% ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 857 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,51,188కి చేరుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,381కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,000 వరకు క్రియాశీల కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 2,237 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,42,967కి చేరింది. తాజాగా వైరస్ బారిన పడి మరో 12 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 6,791గా ఉంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల్లో విజేతలు తీర్చేందుకు జిల్లా కేంద్రంలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రేపు 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కోవిడ్-19 నిబంధనలు అనుసరిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన స్వయంగా ఈరోజు ట్విట్టర్లో ఈ విషయం తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకి 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి. 6 అడుగుల దూరం తప్పనిసరి. గుర్తుంచుకోండి. ముఖాన్ని తాకకండి. చేతులు శుభ్రంగా ఉంచుకోండి. యాదాద్రి దేవాలయం ప్రారంభించేలోపు భువనగిరి కిల్లా అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
భువనగిరి జిల్లా అభివృద్ది నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తామని ఆయన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రీనివాస్ గౌడ్ ఈరోజు పర్యటించారు. యాదాద్రి దేవాలయం కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆయన చెప్పారు. అనంతరం భువనగిరి జిల్లాను మంత్రి సందర్శించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కరోనా వైరస్ కష్టకాలంలో పేద మధ్యతరగతి ప్రజలకు వరవలా మారింది. నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలంలోని 38 గ్రామాలలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు, శ్మశాన వాటికలు, చెట్లు నాటడం, పల్లె ప్రకృతి వనాలు వంటి కార్యక్రమాలు చేపట్టి కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారని ఏపీఓ శ్రీనివాస్ ఆకాశవాణికి తెలుపుతూ, నల్గొండ జిల్లా ఏపీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కోవిడ్ ప్రకటన నుంచి మేము లేబర్ తోటి జాగ్రత్త చెప్పి పనిచేస్తున్నాము. ముఖ్యంగా ప్రతి లేబర్ మాస్క్ ధరించి జీవాన్ని మెయింటైన్ చేస్తూ పనిచేస్తున్నాం సార్. ఈ విధంగా చేయడం వల్ల కోవిడ్ దూరం చేసుకునే వాళ్ళ ఆర్థిక వృద్ధిని పొందడం జరుగుతుంది. దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టిన వీరునికి అశ్రు నివాళులర్పిస్తున్నామని రాష్ట్ర రోడ్డు, భవనాల, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్ కుప్వాడా జిల్లాలోని మాచిల్ సెక్టార్లో టెర్రరిస్టులతో జరిగిన ఎదురుకాల్పులో వీరమరణం పొందిన వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన రేడ మహేష్ కుటుంబ సభ్యులను ఈరోజు మంత్రి జిల్లా కలెక్టర్ నారాయణతో కలిసి పరామర్శించారు. ఆయన మహేష్ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని, సానుభూతిని తెలియజేశారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురవడంతో వరి, పత్తి పంట దిగుబడి బాగా పెరిగిందని రాష్ట్ర మంత్రి కొప్పల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా కొత్తపేటలో ఈరోజు ఆయన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నీటి వనరులు పుష్కలంగా పెరగడంతో వరి, పత్తి పంటలు సమృద్ధిగా పండాయని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కరోనా వైరస్ కష్టకాలంలో పేద మధ్యతరగతి ప్రజలకు వరంలా మారింది. ఈ పథకం ప్రజలకు ఆర్థికంగా చేదోడువాదుడుగా ఉందని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉపాధి కూలీలు ఆకాశవాణికి తెలిపారు. పేరు గంగు. చెట్ల పని చేసినాము, చెట్లకు గుంతలు కొట్టినాము, కందకాలు కొట్టినాము, కాలువల పని చేసినాము. కరోనా ఉన్నదని బయట పనులకు రైతులు కూడా పిలుస్తలేరు. మరి ఇదే పని మాకు ఉపయోగపడుతుంది. పైసలు కూడా వస్తున్నాయి మాకు. ఆ డబ్బులతోనే మేము ఇంట్లో పిల్లలు పెద్దలు పోషించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలం పంట దిగుబడి గణనీయంగా వచ్చిందని, దిగుబడికి అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైసు మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సహకరించాలని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యాంశాలు మరొకసారి. కోవిడ్-19 ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలంగాణతో సహా 9 రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్లో 137 లింక్ రోడ్లు నిర్మించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారక రామారావు చెప్పారు. మన దేశంలో గత 24 గంటల్లో 46,000 కోవిడ్ కేసులు తాజాగా నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 85,53,657కి పెరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.